హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జయశ్రీ. నేనైతే ఇక్కడ మామిడికాయ ఒరుగులతో పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఎప్పుడైనా చేశారా? నాకైతే కామెంట్ చేయండి. అలాగే మామిడికాయ పప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇందుకోసం ముందుగానే నేనైతే మామిడికాయ ఒరుగులనేవి వేడి నీళ్ళలో వేసి పక్కనుంచాను. అలాగే పప్పు కూడా ఉడికించుకొని పక్కనుంచుకున్నానండి. ఇంకా ఇక్కడ తాలింపు కోసం కొంచెం నూనె వేసేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, పసుపు, అలాగే ఇంగువ కూడా వేసేసుకొని ఇవైతే పూర్తిగా మగ్గించుకోవాలండి. ఇవి మగ్గిన తర్వాత మన టేస్ట్‌కి సరిపడా కారం, అలాగే ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకొని, మనం ఉడికించి పక్కనుంచుకున్నటువంటి పప్పుని కూడా ఇందులో యాడ్ చేసుకొని, ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి మామిడికాయ ఒరుగులున్నాయి కదా! అవైతే ఇందులో యాడ్ చేసేసుకోవడమే. నేనైతే వాటర్ తీసేసి ఒరుగుల వరకే యాడ్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే, ఎండాకాలంలో అయితే మనకు మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు తింటాము. కానీ ఇలా ఒరుగులు చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మామిడికాయ పప్పు అయితే వండుకోవచ్చండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బావుంటుంది. ఐడియా నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.